అందరికి నమస్కారం. 10/1/26 శనివారం. ఈరోజు మన శ్రద్ధ ఆశ్రయ మందిరంలో విజయవాడ వారు షేక్ ప్యారియున్నీసా గారి కుమారుడు షేక్ అహ్మద్ పాషా గారు 38వ జన్మదిన వేడుకల సందర్భముగా మన ఆశ్రమంలో ఉన్న వారందరికీ మంచి భోజనం పెట్టమని ఆ మేడం చెప్పారు. మేడం నాకు ఫ్రెండు. భోజనంతో పాటు బ్రెడ్, అరటిపళ్ళు, ఈరోజు మన హోమ్లో ఏం వంటకాలంటే సాంబారు, తాలింపు, పెరుగు ఇస్తున్నామన్నమాట. భోజనంతో పాటు బ్రెడ్, అరటిపళ్ళు ఇస్తున్నాము. మేడం గారికి అందరూ ఒక్కసారి థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళ అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఉండు కొంతసేపు అందరికి పెట్టేయండి. స్టార్ట్ చేయాలి. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి 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 శాంతి. అన్నదాత సుఖీ భవ. సర్వే జనా సుఖీ భవ. కొద్దిగా పులుసు. భాష అన్న చేతి పప్పు కాలుతుంది. భాషన్న ఇక్కడ పెట్టిన బ్రెడ్ అప్పళ్ళు ఇచ్చేసావా అందరూ? ప్యారీ గారు ఇంతకు ముందు కూడా మన హోమ్కి భోజనాలు పెట్టున్నారు. వాళ్ళ ఇంట్లో ఏది కార్యమైనా కూడా మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన బంధువులు, మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా మనందరికీ ఇక్కడ ఉన్న మన ఆశ్రమంలో ఉన్న వారందరికీ స్పాన్సర్ చేస్తున్నారు. మేడం గారు మీరు ఒకసారి రండి. అందరూ మీకోసం చూస్తున్నారు, అందరూ మీకు థ్యాంక్స్ చెప్తున్నారు. అలాగే మీరు అందరూ మరొకసారి మేడం గారికి థ్యాంక్స్ చెప్పండి. మేడం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మన శ్రద్ధ ఆశ్రయ మందిరం ద్వారా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి నిత్యం తోడుండి మీరు చేసే ప్రతి పనిలోనూ
మీ పిల్లలు చేసే ప్రతి పనిలోనూ ఆ వెంకటేశ్వర స్వామి తోడుండి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు నిండు నూరేళ్లు ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. మన శ్రద్ధాశ్రయ మందిరం ద్వారా మీ బాబు గారికి 38వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా అందరూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేడం. అట్లాగే మన శ్రద్ధాశ్రయ మందిరము తారక రామానగర్ కరకంబాడిలో ఉంది. దీనికి సంబంధించినటువంటి నెంబర్ 9948402265. మేడం అందరు కూడా మేడం గారు చాలా మంచి వ్యక్తి. ఆమె చాలా మందికి అక్కడ విజయవాడలో కూడా ఎంతో సహాయం చేస్తున్నారు. అక్కడ ఉన్న వారందరికీ బెడ్షీట్లు పంచేది, హోములకు వెళ్ళేది, మళ్ళీ వేరే NGOస్తో కూడా కలిసి పనిచేసేది అన్నీ చేస్తారు. మేడం గారు చాలా మంచివారు. వారి యొక్క కుమారుడు వేడుకలు మనం జరుపుకుంటున్నందుకు మనము వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాము. మేడం మీకు చాలా మేము రుణపడి ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరంలోనే 3 సార్లు మీరు మన హోమ్కి అన్ని కావాల్సినవన్నీ ఇస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. మీకు మీ పిల్లలకి అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.